ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాము ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితం చూడాలని. అయితే మనం దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుకోవాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని అనుసరించే వారమై ఉండాలి. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు అందరూ చూడాలని అనుకుంటూ, అందరూ చూసే విధంగా, అందరి మెప్పు కోసం ఇతరులకు సహాయం చేస్తాము. కానీ దేవుడు అంటున్నాడు, మనం ధర్మం అనగా సహాయం చేసేటప్పుడు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలా అయితేనే రహస్యమందు చూసే తండ్రి ప్రతిఫలం ఇస్తాడని. కనుక ఎవరికి సహాయం చేసినా రహస్యమందు చూసే తండ్రికి మాత్రమే కనబడే విధంగా చేయాలి. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనబడాలని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలచి గట్టిగా ప్రార్థించడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రతిఫలం అనగా ప్రార్థనకు జవాబు పొందుకుంటామని. కనుక ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వేషధారులుగా ఉండకుండా తండ్రి మాత్రమే వినే విధంగా, చూసే విధంగా ప్రార్థించాలి. చాలా మంది క్రైస్తవులు ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడాలని ముఖాలను వికారంగా చేసుకొని దుఃఖంతో ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు, ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకొని ముఖం కడుగుకొని రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థించినప్పుడు ప్రతిఫలం పొందుకుంటామని. ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుని బిడ్డలుగా చేయాల్సిందేమిటంటే, మనం చూడాల్సింది ఈ లోక సంబంధమైన విషయాలను కాదు, లోకంలో సంపాదించే ధన ఘనతలను కాదు. మనం చూడాల్సింది పైనున్న వాటిని, పరలోక సంబంధమైన వాటిని. అయినా మనం దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు ఇహలోక పరంగా మన ప్రతి అవసరం ఆయన మహిమలో తీరుస్తాడు. కాబట్టి మనం చేసేదానికి ప్రతిఫలం పొందాలంటే వాక్యానుసారమైన క్రియలు మనం కలిగి ఉండాలి. కనుక రహస్యమందు చూస్తున్న దేవుడు మనకు జవాబు ఇచ్చులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నీకు వందనాలు. నమ్మదగిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు. వేషధారులమైన మా జీవితాలను, మా హృదయాలను మీరు చూశారు కాబట్టే ఈరోజు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడారు. ఇక మీదట ఏం చేసినా నీవు మాత్రమే చూసే విధంగా చేసి ప్రతిఫలం పొందుకోవడానికి మా అందరికీ సహాయమును అనుగ్రహింపచేయుమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.